అంటున్నారు. యాకోబు 2:13 కనికరం చూపనివాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము తీర్పు రెండు వ్యతిరేకమైనవి. మనము ఇతరుల నుండి ఏం పొందాలనుకుంటున్నామో మనం కూడా అదే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఒక వ్యక్తి తన గురించి దేవునికి లెక్క అప్పగించేటప్పుడు ఆ వ్యక్తి కనికరంతో వ్యవహరించిన సందర్భాలను దేవుడు గుర్తుకు చేసుకుంటాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము కనికరాన్ని కోరుకున్నట్లయితే మనం కూడా ఇతరులపై కనికరం చూపాలి. ఆ రోజున దేవుడు మనల్ని ఎలా చూస్తాడు అన్నది మన కనికరం గల మనస్సే నిర్ణయిస్తుంది. ఇది మనం కనికరం వల్ల పొందే ప్రతిఫలం. అందుకే కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది అని వాక్యము సెలవిస్తుంది. తండ్రి తన కనికరం ద్వారా మానవులకు నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి